వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీలు చూసి జనం ఓటేయలేదని, జగన్ మరోసారి వస్తే ఏం జరుగుతుందో అని భయపడి ఓటేశారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన ఎటు పోతుందని ఆయన ప్రశ్నించారు. మహిళలకి భద్రత కరువు అవుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖలు నిర్వీర్యమయ్యాయని, మిర్చి, టమాటా, వరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదన్నారు. ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన వర్గాల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల ఆర్థిక పరిస్థితి విపరీతంగా అధ్వానంగా ఉంది. 3 పూటల్లో 1 పూట భోంచేస్తున్నారు ఎస్సీలు, మౌనంగా ఉన్నారు. వర్గీకరణలో ఎన్ని సమస్యలున్నా నోటిపైన ఏలేసుకొని కూర్చొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు పైన పూర్తి అసంతృప్తి బయలుదేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి జగన్మోహన్ రెడ్డి ఆశలు అంతు లేకుండా ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గెలిచింది ఆ సూపర్ 6 కొరకు కాదు. జనాలు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడేశారు, ఆయనకు ఓట్లు భయపడేశారు. అంతేగాని ఈయన మీద ప్రేమతో మాత్రం కాదు, భయపడ్డారు. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు వస్తే మనల్ని నాశనం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఓట్లు ఇటు వేశారు. సూపర్ 6లో ఉండొచ్చు 5-10%, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన భయంతో ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా సూపర్ 6 ఈ వర్గీకరణలో సమస్యల్లో పడిపోయాడు. విపరీతమైనటువంటి అసంతృప్తి గ్రామాల్లో బయలుదేరింది. రైతుల్లో అసంతృప్తి ఉంది, మహిళల్లో అసంతృప్తి ఉంది, విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది, ఎస్సీల్లో అసంతృప్తి ఉంది. మొన్న ఓబీసీలకు ఏదో స్కాలర్షిప్ల పైన రివ్యూ పెట్టాడు. ఏం పెట్టావయ్యా నువ్వు? మేము తెచ్చిన స్కాలర్షిప్ల పైన నువ్వేంది ఆ రివ్యూ పెట్టేది? కాంగ్రెస్ పార్టీ విధానాలే మేలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కాకపోతే మాకున్న సమస్య కాంగ్రెసే మేలు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం అంతా. కాకపోతే మాకు కొంచెం పొలిటికల్ స్ట్రాటజీస్లో మేము ఫెయిల్ అవుతున్నాం, ఇది వాస్తవం.